మన చుట్టూ చూస్తూ ఉంటాం కదా, కొంతమంది ఉంటారు ఎప్పుడూ చిరాకుగా, కోపంగా. అవును, ప్రతి చిన్న విషయానికి గొడవ పడతారు. కరెక్ట్. వాళ్ళని చూడగానే మనమేమనుకుంటాం, ఈయనతో పెద్ద తలనొప్పి లేదా పొగరెక్కువ అని ఒక ముద్ర వేసేస్తాం. కానీ ఆ పైకి కనిపించే కోపం వెనుక ఆ కఠినత్వం మాటున ఏముందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాం. సరిగ్గా అదే ఈరోజు మనం అలాంటి ఒక మనిషి గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కోపిష్టి ముసలాయన కథ కాదు. అదొక మౌనంగా సాగిన ప్రేమ కథ, ఒక విరిగిపోయిన హృదయం కథ. ఈ ఆధునిక ప్రపంచం దాదాపు పక్కన పెట్టేసిన ఒక తరం కథ అని చెప్పాలి. ఖచ్చితంగా. మనం ఫ్రెడరిక్ బ్యాక్మన్ రాసిన ఏ మ్యాన్ కాల్డ్ ఓవ్ అనే పుస్తకం ఆధారంగా ఈ చర్చను నడపబోతున్నాం. ఇదొక పుస్తకమని చెప్పడం కంటే ఒక అనుభవమని చెప్పాలి. ఒక అనుభవం? అవును. ఎందుకంటే ఈ కథలోకి వెళ్ళిన తర్వాత మనకు రోజూ కనిపించే ఆ చిరాకు మనుషుల్ని మనం చూసే దృష్టికోణం పూర్తిగా మారిపోతుంది. బహుశా వాళ్ల కోపం వెనుక ఉన్న కారణాన్ని వెతకడం మొదలుపెడతాం. ఈ ఓవే పాత్ర గురించి వింటుంటేనే నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఒకేసారి కోపం, జాలి రెండూ కలుగుతున్నాయి. అసలు ఎవరు ఇతను? అతని ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దామా? తప్పకుండా. ఓవే అంటే క్రమశిక్షణకు మారుపేరు. 59 ఏళ్ల వయసు. అతని జీవితం ఒక రైల్వే టైం టేబుల్ లాంటిది. అంత పక్కాగా ఉంటుంది. అవును. ఉదయం సరిగ్గా 6 గంటలకు నిద్రలేవడం, కాఫీ పెట్టుకోవడం, ఆ తర్వాత తన ఇంటి చుట్టూ ఉన్న కాలనీ మొత్తం ఒక రౌండ్ వేయడం. అదే అతని మొదటి పని. అంతా సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయడం. ఎవరైనా కారు తప్పుగా పార్క్ చేశారా, చెత్త డబ్బాలు డుంగ్ ప్లేస్లో ఉన్నాయా, సైకిల్స్ వాటి షెడ్లోనే ఉన్నాయా, ఇదంతా అతని డ్యూటీ. ఎవరో అతనికి ఆ డ్యూటీ ఇవ్వలేదు, కానీ అతనే తీసుకున్నాడు. అతను ఆ హౌసింగ్ కాలనీకి ఒక స్వయం ప్రకటిత పోలీస్ లాంటివాడు. నిజమే. అతని దృష్టిలో ప్రపంచంలో 2 రకాల మనుషులుంటారు. 1 నియమాలు పాటించేవాళ్లు, 2 పాటించని వాళ్లు. ఆ 2వ రకం వాళ్లను చూస్తే అతనికి పిచ్చ కోపం వస్తుంది. అంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఉండాలి. అంతే. అతను వాడే కారు సాబ్ కంపెనీది మాత్రమే అయ్యుండాలి. వేరే ఏ కారు కొన్నా అది మోసం అంటాడు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లని మెదడు లేనివాళ్లు అని తిడతాడు. అతనిదంతా ఒక నలుపు తెలుపు ప్రపంచం. మధ్యలో వేరే రంగులకు చోటు లేదు. అస్సలు లేదు. అంటే మొదట చదివినప్పుడు మనక్కూడా అతనిపై చిరాకు రావడం ఖాయం. ప్రతిదానికి గొడవపడే ఒక ముసలాయనలా కనిపిస్తాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక టిపికల్ ఇరిటేటింగ్ ఓల్డ్ మ్యాన్ లాగా. నిజమే. రచయిత మనల్ని కావాలని అలా ఫీల్ అయ్యేలా చేస్తాడు. ఓవే ప్రవర్తన చూపిస్తూ మనలో కూడా అతని పట్ల ఒక రకమైన ఏహ్యభావాన్ని కలిగిస్తాడు. అవును. కానీ ఇక్కడే రచయిత తన మ్యాజిక్ చూపిస్తాడు. కథ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు అర్థమవుతుంది, మనం చూస్తున్నది అసలైన ఓవేను కాదు. అతని చుట్టూ అతను కట్టుకున్న ఒక కవచాన్ని మాత్రమే. సరిగ్గాదే. ఆ కవచం వెనుక చాలా పెద్ద నష్టం, వర్ణించలేని బాధ ఉన్నాయి. ఈ కథ ఆ కోపం గురించి కాదు, ఆ కోపానికి కారణమైన ఆ నష్టం గురించి. మీరు నష్టమనే పదం వాడారు కదా? అవును. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ నష్టమే ఓవే పునాది. ఆ పునాది ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనం అతని గతాన్ని చూడాలి, ముఖ్యంగా అతని తండ్రిని. అవును. రచయిత ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లను చాలా తెలివిగా వాడారు. వర్తమానంలో ఓవే ఎంత కోపంగా ఉన్నాడో చూపించి వెంటనే మనల్ని అతని చిన్ననాటికి తీసుకెళ్తారు. దానివల్ల మనకు అతనిపై ఏర్పడిన కోపం నెమ్మదిగా కరిగిపోయి జాలి, సానుభూతి కలుగుతాయి. ఓవే చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు, తండ్రితో కలిసి పెరుగుతాడు. అతని తండ్రి కూడా ఓవేలాగే మాటలు తక్కువ, పనులెక్కువ రకం. ప్రేమను మాటల్లో చెప్పడం రాదు. కాని తన కొడుకు కోసం ఎంతైనా కష్టపడతాడు. తన తండ్రి నుంచి ఓవే నేర్చుకున్న విలువలు అతని జీవితాంతం తోడుంటాయి. పనిని నిజాయితీగా చెయ్యాలి, మాటకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా ఒక వస్తువు విరిగిపోతే దాన్ని బాగు చేయాలి, కాని పారేయకూడదు. ఈ ఒక్క సూత్రం అతని జీవితాన్ని శాసిస్తుంది. అవును, ఈ ఒక్క సూత్రం ఓవే వ్యక్తిత్వాన్ని పూర్తిగా వివరిస్తుంది. అది కారైనా, కుర్చీ అయినా, చివరికి మనుషులైనా, సంబంధాలైనా విరిగితే బాగు చేయాలనే నమ్మే రకం అతను. అందుకే ఈ యూజ్ అండ్ త్రో ప్రపంచంలో అతను ఇమడలేకపోయాడు. ఆ నలుపు తెలుపు జీవితంలోకి ఒక ఇంద్రధనస్సులా సోన్య వస్తుంది. సోన్య. ఆమె అంటే జీవితం, నవ్వు, రంగులు. ఓవే నిశ్శబ్దమైతే సోన్య సంగీతం. వావ్, ఎంత బాగా చెప్పారు. ఓవే ఒక కఠినమైన రూల్ బుక్ అయితే సోన్య ఆ రూల్స్కి అందని ఒక అందమైన కవిత. ఆమె ఓవే ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనుషుల్ని నమ్మడం నేర్పిస్తుంది, నవ్వడం నేర్పిస్తుంది. ప్రతి మనిషిలో ఒక మంచి కథ ఉంటుంది, మనం దాన్ని చదవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేది సోన్యా కదా. ఆమె ఓవేకు ప్రపంచాన్ని చూసే కొత్త కళ్ళనిచ్చింది. అవును.
వాళ్ల ప్రేమకథ చాలా అందంగా సాగుతుంది కాని విధి వాళ్ల జీవితంలో ఒక విషాదాన్ని నింపుతుంది. ఒక బస్సు ప్రమాదంలో సోనియా తీవ్రంగా గాయపడుతుంది. తన కడుపులో బిడ్డను కోల్పోతుంది. ఆ తర్వాత వీల్చైర్కే పరిమితమవుతుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు అనారోగ్యంతో ఆమె చనిపోతుంది. ఆ క్షణంతో ఓవే జీవితం ఆగిపోతుంది. పూర్తిగా అతని ప్రపంచం మళ్లీ నలుపు తెలుపుగా మారిపోతుంది. కాదు, పూర్తిగా నల్లగా మారిపోతుంది. సోనియా అతని జీవితానికి కేంద్రం. ఆ కేంద్రమే లేనప్పుడు ఇక బ్రతకటంలో అర్థం లేదని అతను నిర్ణయించుకుంటాడు. అతని కోపం, చిరాకు రెట్టింపు అవ్వడానికి కారణం కూడా ఇదే. తన సర్వస్వాన్ని కోల్పోయిన ఒక మనిషి నిస్సహాయత అది. అవును. ఈ శూన్యం నుంచే కథ ఒక సున్నితమైన కాని చాలా ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. ఓవే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని రచయిత చాలా ధైర్యంగా, నిజాయితీగా చూపిస్తారు. అవును, ఇక్కడ డిప్రెషన్ను గొప్పగా చూపించడం కాదు, తన జీవితానికి అర్థం లేకుండా పోయిందని భావిస్తున్న ఒక మనిషి పడే వేదనను మన కళ్లకు కడతారు. అతని ఆలోచన చాలా సింపుల్గా ఉంటుంది కదా. నా పని అయిపోయింది, సోనియా దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆమె లేని ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా ఏం చెయ్యాలి అని. అదే అతని తర్కం. తన ఉనికికున్న ఏకైక అర్థం సోనియా. ఆమె లేనప్పుడు తను ఉండి ప్రయోజనమేముంది? అందుకే తన జీవితాన్ని ముగించుకోవడమే సరైన మార్గము అని బలంగా నమ్ముతాడు. కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. జీవితం అతన్ని అంత సులభంగా వదిలిపెట్టదు. అతను ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసుకున్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వస్తుంది. అవును, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరోజు ఇంట్లో ఉరివేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటాడు. ఒక పర్ఫెక్ట్ ఉరితాడును కూడా కడతాడు. కాని సరిగ్గా ఆ క్షణంలో బయట ఏదో పెద్ద శబ్దం వస్తుంది. అవును, కొత్తగా వచ్చిన పొరుగువారు తమ కార్ ట్రైలర్తో రివర్స్ చేస్తూ అతని లెటర్ బాక్స్ను గుద్దేస్తారు. ఆ చప్పుడికి అతని ప్లాన్ మొత్తం పాడైపోతుంది. కోపంగా బయటకొచ్చి వాళ్ల మీద అరుస్తాడు. ఇక్కడ రచయిత డార్క్ హ్యూమర్ను అద్భుతంగా వాడుకున్నారు. ఒక మనిషి చనిపోవాలనుకుంటున్నాడు, కాని ప్రపంచానికి అతనితో ఇంకా పనులున్నాయి. ఆ లెటర్ బాక్స్ను సరిచేయడం కూడా అందులో ఒకటి. ఇంకోసారి కారులో కార్బన్ మోనాక్సైడ్ పీల్చి చనిపోదామని గ్యారేజ్లో కూర్చుంటాడు. అప్పుడే ఎవరో గ్యారేజ్ డోర్ బాదుతారు. ఒక మహిళ సహాయం కావాలి, మా ఆయన మెట్ల మీద నుంచి పడిపోయాడు అని అరుస్తోంది. ఓవేకు చనిపోవడం కంటే ఒక పనిని మధ్యలో వదిలేయడం ఇష్టముండదు. అందుకే కోపంగానే వెళ్లి వాళ్ళకి సహాయం చేసి వస్తాడు. అంటే అతను చనిపోవాలనుకున్న ప్రతిసారీ జీవితం అతనికి ఒక కొత్త బాధ్యతను అప్పగిస్తోంది. అతను ఎంత వద్దనుకున్నా ఇతరులకు సహాయం చేయకుండా ఉండలేడు. అదే అతని నైజం. ఆ సహాయం కోరిన వాళ్లలో ముఖ్యమైన పాత్ర పర్వానేది. అవును, పర్వానే. ఇరాన్ నుంచి వలస వచ్చిన ఒక గర్భవతి. ఆమె భర్త, 2 పిల్లలతో కలిసి ఓవే పక్కింటికి వస్తుంది. ఆమె ఒక తుఫాను లాంటిది. మాటల్లో ఫిల్టర్ ఉండదు, అస్సలుండదు. దేనికి భయపడదు. ఓవే కోపాన్ని చూసి మిగతా వాళ్లలా భయపడదు. నిరదాకారం అతనితో వాదిస్తుంది, అతని నిలదీస్తుంది. అదే సమయంలో సహాయం కోసం అతనిపైనే ఆధారపడుతోంది. డ్రైవింగ్ నేర్పించమని, ఇంట్లో రేడియేటర్ రిపేర్ చేయమని, ఇలా. అవును, రచయిత మన సమాజానికి ఏదో చెప్పాలనుకున్నట్టనిపిస్తుంది. ఖచ్చితంగా. పర్వానే పాత్ర ద్వారా రచయిత మన సమాజం కోల్పోతున్న విలువలను గుర్తు చేస్తున్నాడు. మన చుట్టూ ఎంతమంది ఓవెలున్నారు? రిటైర్ అయిపోయి ఒంటరిగా బ్రతుకుతున్న వృద్ధులు. ఒకప్పుడు వాళ్ళు ఎంతో యాక్టివ్గా ఉండి ఉంటారు. అవును, ఇంజనీర్లు, టీచర్లు, డాక్టర్లు. కాని వయసైపోగానే, ఉద్యోగం పోగానే సమాజం వాళ్ళని పనికిరానివారు అని ముద్ర వేసేస్తుంది. వాళ్ల అనుభవానికి, నైపుణ్యానికి విలువ లేకుండా పోతుంది. సమాజం అలాంటి వారిని సులభంగా పక్కకు నెట్టేస్తుంది. వాళ్ల కథలు వినడానికి, వాళ్ల బాధలు పంచుకోవడానికి ఎవరికీ సమయం ఉండదు. కాని ఈ పుస్తకం చెప్పే అత్యంత ముఖ్యమైన సందేశం ఒక్కటే: మనిషి ఎప్పుడూ పనికిరాదు కాదు, సమాజమే అతన్ని పనికిరానివాడుగా భావిస్తుంది. చాలా లోతైన మాట. ఓవే తనకిక పని లేదనుకున్న ప్రతిసారీ పర్వానే రూపంలో సమాజమే అతనికి ఒక కొత్త పనినిచ్చింది. అతని నైపుణ్యానికి మళ్లీ విలువనిచ్చింది. అయితే ఓవే ప్రేమ అంతా అతని చేతుల్లోనే కనిపిస్తుంది. కాని ఈ రోజుల్లో అది సరిపోతుందా? ఐ లవ్ యూ అని చెప్పకుండా, బహుమతులివ్వకుండా ఉండే ప్రేమను మనలో ఎంతమంది అంగీకరిస్తారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఆధునిక ప్రేమకు, ఓవే ప్రేమకు ఉన్న తేడా ఇదే. ఈరోజు మనం ప్రేమను ఎలా కొలుస్తున్నాం? సోషల్ మీడియా లైక్స్, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, ఖరీదైన బహుమతులు, పబ్లిక్గా చేసే హంగామాతో ప్రేమను అంచనా వేస్తున్నాం. వీటన్నిటికీ ప్రేక్షకులు కావాలి. కానీ ఓవే ప్రేమకు ప్రేక్షకులు అవసరం లేదు. అతని ప్రేమకు ఆమోదం అవసరం లేదు. అతని ప్రేమ చర్యల్లో కనిపిస్తుంది. అవును, సోనియా కోసం అతను రోజూ రేడియేటర్ను చెక్ చేసేవాడు. ఆమెకు చలి పెట్టకుండా ఆమె ఇష్టమైన పుస్తకాలను చదివి వినిపించేవాడు.
పర్వానే పిల్లలకు తాతలా మారి వాళ్ళకి కథలు చెప్పేవాడు. ఇవన్నీ ప్రేమ కాదా? నిజమే. ఇది ఒక సైలెంట్ లవ్, మౌనంగా ఉండే ప్రేమ. చెప్పదు కాని చేసి చూపిస్తుంది. ఆడంబరం ఉండదు కాని దానిలో లోతు, నిజాయితీ ఉంటాయి. అతను మన తండ్రుల్లో, తాతయ్యల్లో కనిపిస్తాడు. ఆ తరం వాళ్ళు ప్రేమను ప్రదర్శించడం కంటే బాధ్యతగా ఉండటమే ప్రేమ అనుకున్నారు. కుటుంబాన్ని కాపాడటం, వాళ్ళ అవసరాలు తీర్చటం, అదే ప్రేమ. అదే వాళ్ళ ప్రేమకు నిర్వచనం. ఓవే కూడా అంతే. అతను మాటల మనిషి కాదు, చేతల మనిషి. చివరికి కథ ఎలా ముగుస్తుంది? ఒంటరిగా చనిపోవాలనుకున్న ఓవే ప్రయాణం ఎక్కడికి చేరుకుంది? ఓవే గుండెపోటుతో ప్రశాంతంగా నిద్రలోనే చనిపోతాడు. కాని అతను ఓడిపోలేదు. తన జీవితం చివరి క్షణం వరకు అతని ఇతరుల జీవితాల్లో ఒక అర్థాన్ని నింపాడు. మొదట్లో ఒంటరిగా చనిపోవాలనుకున్నాడు. కాని చివరికి అతను ఒక కుటుంబానికి తాతయ్యాడు, ఒక కాలనీకి పెద్ద దిక్కయ్యాడు. ఒకప్పుడు అతన్ని చూసి చిరాకు పడిన వాళ్లే అతని కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. అతని అంత్యక్రియలకు ఆ కాలనీ మొత్తం హాజరవుతుంది. ప్రతి ఒక్కరూ అతనితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఒకప్పుడు పనికిరాని ముసలాయన అనుకున్న వ్యక్తి ఆ సమాజానికి ఒక గుండెలా ఎలా మారాడో ఆ దృశ్యం చూపిస్తుంది. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అతను వాళ్ల జీవితాల్లో ఎంత ముఖ్యమైన వాడిగా మారాడో. అతను భౌతికంగా లేకపోయినా అతను నేర్పిన విలువలు, అతను చూపించిన ప్రేమ ఆ కాలనీలో బ్రతికి ఉంటాయి. అందుకే ఈ కథ ఒక అద్దం లాంటిది. ఇది చదివాక మన చుట్టూ ఉన్న కోపంగా, చిరాకుగా కనిపించే వారిని మళ్లీ ఒకసారి కొత్త దృష్టితో చూడమని ప్రేరేపిస్తుంది. వారి కోపం వెనుక ఏ కథ దాగి ఉందో, వారు ఏ నష్టాన్ని తమలో దాచుకున్నారో మనకు తెలియదు కదా. ప్రతి మనిషి వెనుక ఒక కథ ఉంటుంది. దాన్ని తెలుసుకునే ఓపిక మనకుండాలి. కరెక్ట్. మనందరిలోనూ కొంచెం ఓవే ఉంటాడు, కొంచెం సోనియా ఉంటుంది. మనలో ఉన్న ఓవెను అర్థం చేసుకోవడానికి ఒక సోనియా లాంటి వ్యక్తి మన జీవితంలోకి రావాలి. లేదా మన చుట్టూ ఉన్న ఓవేలకు మనం పర్వానేరా ఒక స్నేహహస్తం అందించాలి. సరిగ్గా అదే. అప్పుడే మన సమాజం మరింత అందంగా మారుతుంది. అవును. ఈ పుస్తకం యొక్క చివరి అత్యంత శక్తిమంతమైన సందేశంతో ఈ చర్చను ముగిద్దాం. కొంతమంది గట్టిగా ప్రేమిస్తారు, మరికొంతమంది మౌనంగా ప్రేమిస్తారు. కాని ప్రేమ ఎలా ఉన్నా ప్రేమే. ఇది మన శ్రోతలను ఆలోచింపజేసే ఒక తుది ప్రశ్నను వదిలి వెళ్తుంది. మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మనం గ్రహించలేకపోయినా లేదా మనకు అందని అలాంటి మౌనమైన ప్రేమ చర్యలు ఏమైనా ఉన్నాయా? బహుశా మన తండ్రి మనకు తెలియకుండా మన బండిని రిపేర్ చేయడం కావచ్చు. లేదా మన అమ్మ మనకు ఇష్టమైన కూర మౌనంగా వండి పెట్టడం కావచ్చు. ఆ చర్యలు మన జీవితాలను తెలియకుండానే ఎలా ప్రభావితం చేసి ఉండవచ్చు?